చికెన్ కర్రీ కోసం ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లి ముద్ద, టమాటాలు బాగా ఉడకనిచ్చిన తర్వాత నూనెలో వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ని రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఇది మనం తాలింపులో వేసుకున్నాం. కలిపి పెట్టుకున్న చికెన్ని తాలింపులో వేసుకొని బాగా కలుపుకున్నాము. ఒక 10 మినిట్స్ బాగా ఉడకనిద్దాము. ఉడకనిచ్చిన తర్వాత ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చిన